హాయ్ అండి. వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ నేనైతే మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి, అందులోకి బీరకాయ తీగూర అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము. ఇందులో టమాటా, ఆనియను ఏం వేయకుండా ఈ కర్రీనైతే సింపుల్‌గా, ఈజీగా ఎవ్వరైనా చేసేయొచ్చు. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కిలో అయితే బీరకాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత ఆ తొక్కు ఉంటుంది కదా, అదైతే పడేయకుండా ఇట్లా బాక్స్లో అయితే తీసి పెట్టుకున్నాను. దీంతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది తినడం వల్ల అయితే హార్ట్కి, తర్వాత లివర్కి చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కాన్స్టిపేషన్కి అన్నిటికీ చాలా మంచిదన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీరకాయ వల్ల అయితే. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలను అయితే వేసుకొని, కొంచెం సాల్ట్, తర్వాత తెల్లగడ్డల్ని ఇలా అయితే వేసుకున్నాను. తర్వాత ఇవైతే చాలా కారం ఉన్నాయి పచ్చిమిర్చి. నేను అందుకైతే ఒక 7 అలా తీసుకున్నాను. మీరైతే ఒక 10, 12 అట్లా అయినా తీసుకోండి. మీ కారంని తినేదాన్ని బట్టి అయితే తీసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని అందులోకైతే కొంచెం వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటాయి కదా, అవి సరిపోతాయి అన్నమాట. బాగా మెత్తగా అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసి కొంచెం కలుపుకొని తర్వాత అయితే స్టవ్ మీద అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే మూతని క్లోజ్ చేసేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు తీసుకొని అవైతే ఒక పొంగొచ్చేంత వరకు కాంచుకోవాలి పాలని. బీరకాయని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకో సైడ్ నేను సంగటి కోసం అయితే ఇట్లా బియ్యం పెట్టుకున్నాను. తర్వాత ఈ బీరకాయ అయితే బాగా కుక్ అయిపోయింది. వాటర్ కూడా ఏం లేకుండా అంతా బాగా ఉడికిపోయిందనమాట. మెత్తగా అయింది. ఇప్పుడైతే పప్పు గుత్తి తీసుకొని ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి ఇదంతా బీరకాయని. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అది వేడయ్యాక అందులోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం వేసుకోవాలి. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఒక 3 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. తర్వాత తెల్లగడ్డని కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకోవాలి. ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ తెల్లగడ్డే. ఇది వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో ఒక హాఫ్ తెల్లగడ్డ వరకు కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, నేను వేయట్లేదు. తర్వాత మనము ముందుగా ఇట్లా మెదిపి పెట్టుకున్న బీరకాయని అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అంతా కలుపుకోవాలి. ఆయిల్లోకి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇట్లా కలుపుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలను అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సంగట్లోకి. నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టము. అలాగే మీకు వెజ్లో సంగట్లోకి ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సంగట్లోకే కాకుండా రైస్లోకి, చపాతీ, పూరీలోకి ఇలా దేంట్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నాకైతే మెయిన్గా సంగట్లోకి అయితే చాలా ఇష్టము. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్నైతే. ఇంకా ఎక్కువ ఉడకపెట్టినామంటే అది
గట్టిగా అయిపోతుంది చల్లగా అయ్యే కొద్దీ. ఇంకా బియ్యం కూడా ఉడుకుతున్నాయి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ అంతా అయిపోయినాక ఇలా మెత్తగా అయితే ఉడికిందనమాట. అన్నము సాఫ్ట్‌గా కుక్ అయింది. తర్వాత ఇట్లా రాగి పిండిని అయితే వేసుకొని, ఇంకా పప్పు గుత్తి తీసుకొని దాంతో అయితే ఇట్లా మెత్తగా మెదిపేసుకుంటున్నాను. తర్వాత మూతను క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. చూడండి ఇలా తిక్కుగా అయింది. ఇప్పుడైతే ముద్దలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముద్ద చేసుకొని దానిపైన కొంచెం నెయ్యేసుకొని, కర్రీ ఏసుకొని తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటది. పాలు వేసాం గదా! కొంచెం స్వీట్‌గా తర్వాత తెల్లగడ్డ, మిరపకాయలు ఘాటుకి, కారంగా చాలా టేస్టీగా ఉంటది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.